హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ అరోమా. ఇవాళ మన వీడియోలో ప్రాన్స్ కర్రీని ఎలా చేయాలో చూపిస్తాను. ఈ ప్రాన్స్ కర్రీని రైస్లోకి తీసుకుంటే బాగుంటుంది. రైస్లోకి కాకుండా చపాతీలోకి, పూరీలోకి కూడా ట్రై చేయండి, బాగుంటుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ప్రాన్స్ కర్రీని ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. ఫస్ట్ అయితే నేనైతే ప్రాన్స్ని అయితే తీసుకొని దీంట్లో ఒక సన్నటి దారం లాగా ఉంటుంది కదండి, వాటిని తీసేసి నేనైతే బాగా కడిగేసి పెట్టుకున్నాను. ఒక 2 to 3 టైమ్స్ వరకు అయితే నార్మల్ వాటర్ వేసి కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి మనం ఒక స్పూన్ వరకు అయితే పసుపు అయితే తీసుకుంటున్నాను. అలాగే ఇంకో స్పూన్ వరకు సాల్ట్ అయితే తీసుకుంటున్నానండి. ఇప్పుడు వేసిన సాల్ట్, పసుపు ప్రాన్స్కి బాగా పట్టేలాగా మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకున్న దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదండి, నేను మొత్తం అయితే కలిపేసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం ఒక మిక్సర్ జార్ తీసుకొని దీంట్లోకి నేనైతే ఆనియన్స్ని ఒక 2 నుండి 3 వరకు తీసుకొని వాటిని మీడియం సైజులో కట్ చేసుకొని ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదైతే ఒక కప్ వరకు అయితే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనం కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ మీద అయితే ఒక గిన్నె పెట్టేసుకొని దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లోకి అయితే హోల్ గరం మసాలా అయితే తీసుకుంటున్నాను. మిరియాలు, దాల్చిన చెక్క, లవంగం, అలాగే బిర్యానీ ఆకుని తీసుకొని ఇవన్నీ వేగే వరకు ఒక ఘాటు స్మెల్ వచ్చే వరకు అయితే వేయించుకుంటున్నాను. వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్న ఆనియన్స్ ఉంది కదండి, ఆనియన్ పేస్ట్ని అయితే వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టేసి మనం దీన్ని అయితే బాగా వేయించుకోవాలి. ఒక లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ ఎంత బాగా వేయిస్తే కర్రీ అంత బాగా వస్తుందండి. ఒకవేళ పచ్చిగా ఉంటే కర్రీ అంత టేస్ట్ ఉండదు. ఇప్పుడు దీంట్లోకి నేను 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే ఫ్రెష్గా దంచిపెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 2 స్పూన్ల వరకు అయితే తీసుకొని ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇవి వేయించుకునేటప్పుడు స్టవ్ అయితే లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకొని వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఆనియన్ పేస్ట్ అనేది మాడకుండా గిన్నెకు పట్టుకోకుండా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక లైట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చింది కదండి, మనం దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే తీసుకుందాం. పసుపు అంతా పట్టే విధంగా మొత్తం వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఎప్పుడైతే ఈ పేస్ట్ అంతా ఒక దగ్గరికి వస్తుందో అప్పుడు ఇదంతా బాగా వేగినట్టు చూస్తున్నారు కదండి, మొత్తం ఒక సైడ్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లోకి మనం పక్కన పెట్టేసుకున్న ప్రాన్స్ని అయితే తీసుకుందాం. ఇలా పక్కన పెట్టేసుకున్న ప్రాన్స్ అన్నిటిని అయితే నేనైతే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా కలుపుకుంటున్నాను. మనం వేసిన గార్లిక్ పేస్ట్ అలాగే ఆనియన్ పేస్ట్ అంతా ప్రాన్స్కి పట్టేలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఎక్కువగా కలపకుండా నార్మల్గా అయితే కలుపుకోండి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇవన్నీ రొయ్యలన్నీ దగ్గరికి వచ్చేసాయి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ వరకు అలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఈ ప్రాన్స్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడైతే స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. దీంట్లోకి మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే మిర్చి పౌడర్ అయితే తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు కారం ఎక్కువగా తింటే ఎక్కువగా కూడా తీసుకోవచ్చు. నేను ఆల్రెడీ 2 to 3 వరకు మిర్చి వేసాను కాబట్టి 2 టేబుల్ స్పూన్ వరకు అయితే కారం తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు మిర్చి తక్కువ వేసుంటే కారం అయితే ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి నేను సరిపడా సాల్ట్ అయితే తీసుకుంటున్నాను. మనం ఫస్ట్లో కూడా కొంచెం సాల్ట్ తీసుకున్నాం కదా, దాన్ని కూడా చూసుకొని తీసుకోండి. దీంట్లోకి మసాలా పౌడర్ అయితే వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, ఇదైతే ఒక 50% వరకు అయితే ఉడికింది. ఇప్పటికైతే 50% వరకు ప్రాన్స్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం చింతపండు రసాన్ని అయితే తీసుకుందాం. ఒక కప్ వరకు చింతపండు రసాన్ని అయితే తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎక్కువగా కావాలంటే ఎక్కువగా కూడా తీసుకోవచ్చు. పులుపు కొంచెం ఎక్కువగా ఉంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంత వాటర్ అయితే సరిపోతుంది కర్రీలోకి. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. చూడండి, కర్రీ పైన అలా ఆయిల్ అనేది పైకి వస్తే కర్రీ అయితే అయిపోయినట్టే. కానీ ఈ ప్రాన్స్ కర్రీ అయిందా లేదని మనకి ఎలా తెలుస్తుందంటే, ఒక ప్రాన్స్ని అయితే తీసుకొని దాన్ని కట్ చేసి అయితే చూడండి. ఇలా చేయితో కానీ స్పూన్తో కానీ అంటే అది పీసెస్ లాగా విడిపోతే మనకు ప్రాన్స్ అనేది అయినట్టు. గట్టిగా ఉంటే మాత్రం అవ్వనట్టే. ఇంకో 5 మినిట్స్ వరకు అలాగే ఉడికించుకోండి. ఒక
ఒకవేళ మీకు వాటర్ క్వాంటిటీ కర్రీలో ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తే ఇలా మూత పెట్టకుండా ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోండి. బట్ ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టినప్పుడు మీరు కర్రీని కలుపుతూ ఉండండి. అలా అయితే వాటర్ క్వాంటిటీ అనేది తగ్గుతూ ఉంటుంది, కర్రీ అనేది దగ్గర పడుతుంది. చూస్తున్నారు కదా, వాటర్ క్వాంటిటీ అంతా తగ్గిపోయింది, కర్రీ కూడా దగ్గర పడింది. ఇలా ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టకుండా కలిపేసుకోవాలి. అలా అయితే కర్రీ అంతా దగ్గర పడుతుంది కదా. దాని తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టేసుకున్న కొత్తిమీర పుదీనాని పైన అయితే వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. ఒక 10-15 మినిట్స్ వరకు అలా కూల్ అవ్వనిచ్చిన తర్వాత సర్వ్ చేసుకోండి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ప్రాన్స్ కర్రీ అనేది రైస్లోకి మాత్రమే కాదు, మార్నింగ్ టిఫిన్స్లోకి, పూరి చపాతీలోకి అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ కిచెన్ అరోమా.